బంగ్లాదేశ్లో దారుణం, మరో హిందూ సజీవ దహనం. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నర్సింగ్డీ జిల్లాలో 23 ఏళ్ల హిందూ యువకుడు చెంచల్ చంద్ భౌమిక్ను సజీవ దహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యనని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. వివరాలకు వెళ్తే నర్సింగ్డీ పోలీస్ లైన్ సమీపంలోని ఓ గ్యారేజ్లో చెంచల్ గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. కుమిల్లా జిల్లాకు చెందిన ఇతను తన కుటుంబానికి ఏకైక ఆధారం. అయితే శుక్రవారం రాత్రి చెంచల్ గ్యారేజ్లోనే నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు బయట నుంచే షట్టర్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు గ్యారేజ్ అంతటా వ్యాపించాయి. లోపల చిక్కుకున్న చెంచల్ బయటకు రాలేక సజీవ దహనమయ్యాడు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు గంట సేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే చెంచల్ శరీరం పూర్తిగా కాలిపోయి విగత జీవిగా పడి ఉన్నాడు. అయితే బంగ్లాదేశ్లో కొన్ని రోజులుగా మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా మైనార్టీలను లక్ష్యం చేసుకొని అల్లరి ముక్కలు దాడులకు తెగబడుతున్నాయి. గత డిసెంబర్లో దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని కొట్టి చంపిన అల్లరి ముక్కలు ఆ తర్వాత అతని మృతదేహానికి నిప్పంటించారు. గత వారం కూడా లీటన్ చంద్ర దాస్ అనే వ్యాపారి మూకదాడిలో మరణించగా తాజాగా చెంచల్ మృతి ఈ ఆందోళనను మరింత పెంచుతుంది. ఈ దారుణాన్ని స్థానిక హిందూ నాయకులు తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, మైనార్టీలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై కఠినంగా శిక్ష విధిస్తామని పోలీసులు వెల్లడించారు.